హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్ అయితే నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే థంబ్నెయిల్ చూసాక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే కజిన్స్ తో కలిపి పిక్నిక్ వెళ్తున్నాం అన్నమాట. కార్తీక మాసంలో యూజువల్ గా అందరూ పార్క్స్ కి వెళ్ళి అక్కడ భోజనం చేసి చెట్ల కింద కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేసి వస్తారు కదా. సో మేమైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం అందరం కలిపి. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈసారి అందరికి కాలేజెస్ లేవు, ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఈ సండే అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మా కజిన్స్ అందరితో ఈ ఫన్ ఎలా ఉంటుంది, టైం ఎలా స్పెండ్ చేస్తామన్నది మీరు అందరూ చూడాలనుకుంటే ఈ వ్లాగ్ ని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నో లాక్స్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో గైస్ ఇప్పుడే మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సో పార్క్ అయితే, ఇంటికి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, కంబాలకొండ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా మా అనంతమ్మ అండ్ భార్గవ నాని తమ్ముడు వాళ్ళ ప్లానింగే. సో లొకేషన్ చెప్తా మేమైతే వెళ్ళిపోతున్నాం. అండ్ వెళ్లే దారిలో మన వాళ్ళందరి గురించి తెలిసిందే కదా. సో స్నాక్స్ అనేది నీడెడ్, ఫుడ్ అనేది మా అనంతమ్మ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. సో స్నాక్స్ అయితే నేను కొనేసాను అనమాట. ఒక సూపర్ మార్కెట్ లో తీసుకున్నాం చూడండి, అది మొత్తం లేస్ ప్యాకెట్లు అంతే అనమాట. అండ్ ఆల్సో డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఒక షాప్ కి వెళ్ళాము, అక్కడ ఓనర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు. మేము అదే అనుకుంటూ ఉన్నాము. సో ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు మమ్మల్ని. ఇలా పిక్నిక్ వెళ్తున్నాం అనగానే వావ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అని చెప్పి మాకు 80 రూపీస్ బిస్కెట్ బాక్స్ అయితే ఇచ్చారు. సో చాలా అలా చేస్తేనే మనకు కూడా ఏమైనా తీసుకోవాలి, మాట్లాడాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది. సో ఆ బిజినెస్ స్ట్రాటజీస్ అనేవి ఉండాలి. చూసారా మమ్మల్ని చూసి ఎంత మంచిగా ఇచ్చారో. ఇప్పుడు ఆన్ ద వే, ఇంకాసేపట్లో మేమైతే రీచ్ అయిపోతాం. మళ్ళీ అందరి కజిన్స్ తో అప్పుడు మీ అందరికి హాయ్ హాయ్ చెప్పేస్తాం. గాయస్ మేమైతే పార్క్ లోపలికి వచ్చేసాము. ఒక మంచి స్పాట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సండే కాబట్టి చాలా మంది వస్తున్నారు అనమాట పిక్నిక్స్ కి. అంటే స్టూడెంట్స్, కాలేజ్ వాళ్ళు, టీచర్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా లైక్ పిక్నిక్స్ ప్లాన్ చేసుకున్నారు. బయట ఉన్నప్పుడే చాలా మంది పిల్లలు చూడడము, అలరార్తి అక్కలు, పావని అక్కలను గుర్తుపట్టడం, అసలు చాలా మంది వస్తున్నారు. ఇంకా అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనే లోపు గట్టి మిఠాయి తినేసాం. యాక్చువల్ గా ఇలా నవ్వడానికి రీజన్ ఏంటంటే బయట ఉన్నాం గాయస్, అంటే మన వాళ్ళ కోసం వెయిటింగ్, మన కజిన్స్ ఇంకొంతమంది వస్తున్నారని వెయిటింగ్. అయితే అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అక్కడ బోర్డు గానీ ఏం లేదు, ఇవి తెంపకూడదని కానీ ఏం లేదు. మేమేంటి చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి జస్ట్ ఇలా పెట్టి చిన్న పువ్వు తెంపాను అంతే. తెంపగానే ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చూసారో తెలియదు. ఒక పోలీస్ అంకుల్ వచ్చేసారనమాట. వచ్చేసి ఇంకా 2-3 తెంపుకోండి అని అన్నారు. అయ్యో సార్ తెలియదు అని చెప్పాను. తెలియదు అని అంటున్నారు. ఆయన ఒకటి కాదు, ఎవరైనా ఎన్నిసార్లు చెప్తారు సారీ? ఒకసారి, ఒక 2 సార్లు అనుకుంటాం. మేము ఒక 10 సార్లు చెప్పుంటాం సారీ సార్ మాకు తెలియదు అందుకే తెంపిస్తామని చెప్తున్నా. ఆయన అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఓన్లీ వాళ్ళ ప్రొఫెషన్ అది. ఇంకా అంటే డైలీ ఎవరో ఒకరిలాగా మాట్లాడకూడదు కదా. అవును, అంటే ఎవరో ఒకరిలా విసిగిస్తూ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు కదా. మేము అంత పట్టించుకోలేదు. మాకు రాగానే అక్షింతలు పడిపోయాయి అనమాట. బాగా తిట్లు కాసేసాం అనమాట. ఆ పువ్వులు బాగున్నాయి కదా అందుకే కదా మేము నాటాము, అలా ఎలా తెంపేస్తున్నాం. సారీ సార్ నిజంగా మాకు తెలియదు అది ఇది అన్నాము. నాకైతే ఫ్లాష్ మ్యాన్ ఒకసారి ఎక్కడైనా కనబడితే మాట్లాడాలి ఉంది. ఎన్నిసార్లు చాలా చెప్తున్నా పట్టించుకోకుండా చంపకూడదని తెలియదమ్మా. ఇంకేం చేయాలంటే అంటే ఒక చిన్న తప్పు కూడా తెంపడం మా వైపు ఉంది కాబట్టి ఇంకా మేము ఏమన్నా సారీ సార్ అన్నాం అంతే. సో మీరు కూడా పార్క్స్ కి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ అయితే అసలు ముట్టుకోవద్దు, తెంపకండి. మాలాంటి దురద పురుగులు ఇంకా వెంటనే వెళ్ళిపోతారు ఏమైనా తెంపడానికి. సో అలాంటివి చేస్తే మా అలాగే తిట్లు తింటారు అనమాట. ఎక్కడెక్కడైనా పువ్వులు తెంపకూడదు అంటే ఇచ్చట పువ్వులు తెంపరాదు అని బోర్డు పెట్టి రాస్తారు, చాలా దగ్గర రాస్తారు, ఇక్కడ లేదంతే. ఓకే, ఇంతటితో ఈ రోజు కోర్టు ముగిస్తున్నాము. వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయం ఎవరి వైపు లేదు. మన కజిన్స్ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు రాలేదని వెయిట్ చేస్తున్న గ్యాప్ లోని వాళ్ళ దృష్టి కాస్త మాకు పువ్వుల మీద వెళ్ళింది. వాళ్ళు వచ్చాక ఒక్కొక్కడిగా అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళకి ఫ్లాష్ మ్యాన్ కప్ చెప్తాను అందరినీ. వ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గాయస్ మా నాని తమ్ముడు ఏదో బ్రాండ్ తీసుకొచ్చాడంట, సారీ వేసుకొచ్చాడంట. అదేంటో చూద్దాం.
గైస్ మేమైతే రాముడు సీత ఆడుతున్నాం అనమాట. చూసారా చిన్న చిన్న పేపర్లో వేసుకున్నాం. గైస్ మా నాని బచ్చా తమ్ముడు రాముడు వచ్చారంట, కనిపెట్టాలి ఇప్పుడు. సీత ఎవరో కనిపెట్టు. కానీ రాముడు కాదు, కృష్ణుడు గైస్. రాదు ఎవరు కనిపెట్టరా? మీరిద్దరు మాట్లాడుకోవాలరా. అందరి గోలు ఒకటి, మా అనంతం చూసారా ప్రసాదం పంచుతుంది. ఇండియన్ మదర్స్ గైస్. సో గైస్ ఫస్ట్ గేమ్ లో అయితే మా నాని తమ్ముడికి రాముడు వచ్చింది కదా, సీత ఎవరో కనిపెట్టలేదు. సీత మా అనంతం అని చెప్పాడు, కానీ జ్యోతక్ అనమాట. సో అవుట్ అయిపోయాడు, 0 అయిపోయాడు. రాముడు ఎప్పుడైనా గెలాలనుకోడు, గెలిపించాలనుకుంటాడు. ఇలాంటి సుత్రేలకు వీడికి మాత్రమే సాధ్యం. ప్లీజ్ గైస్. ఇదొకటి. ఇంకా మేము ఆటను గెలవలేకపోవచ్చు, మనుషుల్ని గెలిచాము. సేమ్ డైలాగ్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో అమలా సార్. సరే ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వేయండి. ఈసారి ఎవరో చూద్దాం. వెయ్ మీ గ్యాంగ్ లో కూడా పక్కన ఒకరు ఉంటారు కదా, ఎయ్యగానే అన్ని అలా తీసుకుంటారు మా మనులాగా. ఓ షట్, నాకే రాముడు వచ్చింది. గైస్ చీటింగ్ గైస్. ఇది వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, నేను ఏం భార్గవ మాట్లాడుకున్నారు అనుకుంటున్నాను. తెలియట్లేదు. భార్గవ. సరే అయితే 0 వేసండి ఆర్తిక్ అర్జెంట్ గా. అయ్యయ్య అప్పటికి అనుకున్నాను అనంతం మేమని. ఫ్రెండ్ అంటే ఇలా ఉండదు, లేకపోతే పక్కకు వచ్చి నేనైతే కాదు అంట. అదే సీక్రెట్ మాట్లాడు. రాముడు లక్ష్మణుడు చూసారా ఎలా వచ్చింది అన్నదమ్ములు. మా వాళ్ళందరికీ క్షత్రజ్ఞుడు అనే వర్డ్ సరిగ్గా పలకడం రాదని నేను అనుకుంటున్నాను. ఒకసారి వీళ్ళందరితో పలికిద్దాం. ఫస్ట్ మనం చెప్పాలి. చెప్పు. క్షత్రజ్ఞుడు. శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు కాదు, క్షత్రజ్ఞుడు. నేను చెప్పను కదా. శత్రుఘ్నుడు అన్నావు. నాకు రావట్లేదు. క్షత్రజ్ఞుడు. శత్రుఘ్నుడు. నీ బొందరా, నీ బొంద. నువ్వు చెప్పు. నాకు రాదా. శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు. షా కాదు, క్ష. ఇప్పుడు నాన్నగారు చెప్తాడు. నెక్స్ట్ మా భార్గవ తమ్ముడు చెప్తాడు. క్షత్రజ్ఞుడు. శత్రుఘ్నుడు. ఆడు పుష్పాలు అల్లు అర్జున్ లా చేస్తున్నాడు, అంతేనే ఫేవరెట్ కదా, మరి అలాగే చేస్తాడు. ఓపెన్ చేసి నాకు సమంత వచ్చింది అని అడుగుతుంది. ఏటి వచ్చిందమ్మా? సమంత. అది గాయస్ సమంతనే చూడండి. తెలుగు రాదు పిచ్చి పులిహోర దానికి. సుమిత్ర. రామాయణంలో సుమిత్ర క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నామని అయిపోయిగా పేర్లు ఒక క్యారెక్టర్ సుమిత్ర రాసాం. తా కింద రావత్తుంది, అది మీ అని ఉంది ఇక్కడ. నాకు అదంతా వద్దు. స్టార్టింగ్ లో సా, లాస్ట్ లో తా ఉంది కాబట్టి సమంత. సో గాయస్ ఇక్కడైతే మేము 9 హీరోస్ నేమ్స్ అయితే రాసేసుకున్నాం అనమాట. సో షో గేమ్ అయితే ఆడబోతున్నాము. సో ఎవరి ఫేవరెట్ హీరోవి వాళ్ళందరివి రాసాము. ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, విజయ్ దేవరకొండ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, నాని గారు. సో అలా 9 మెంబర్స్ హీరోస్ అందరివి ఫేవరెట్స్ రాసేసుకున్నాము. అండ్ 4 రాసాము. సో మీకు చూపించడానికైనా అన్ని ఒక్కొక్కటి పెట్టేసాం అనమాట. ఇప్పుడు షో గేమ్ ఆడుతున్నాము. ఎలా ఆడుతామో ఏంటన్నది చూసేద్దాం. లంచ్ చేసేస్తున్నాము. టైం 1 సంథింగ్ అరౌండెడ్ అయిపోతుంది. సో లంచ్ అయితే మాత్రం అనంతమ్మ చేసింది చాలా బాగుంది. పులిహోర సూపర్, బంగాళదుంప కర్రీ, దాంతోపాటు కాంబినేషన్ గా ఒక స్వీట్ కూడా చేశారు. ఇంక ఇలా చెట్ల కింద కూర్చొని నచ్చిన పీపుల్ తోని మంచి ఫుడ్ తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి చాలాసార్లు తిన్నాం, కానీ ఇలా వండుకొని తెచ్చుకొని అయితే ఎప్పుడు తినింది లేదు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా లైఫ్ లో ఉండాలి. అండ్ ఇంతమంది కోసం మంచిగా కుక్ చేసినందుకు అందరం కలిపి ఒకసారి అనంతమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఈడు పులిహోర కలిపాడు గైస్, బాగా కలుపుతాడు. చెప్పు ఎలా ఉంది ఫుడ్? వావ్ నైస్. వీడికి ఇచ్చి వేస్ట్, మైక్ ఇచ్చి వేస్ట్. ఇప్పుడు చాలా బాగుంది, నాని కలిపి కాబట్టి బాగుంది గైస్. బంగాళదుంప కూర చాలా బాగుంది. గైస్ ఫుడ్ అయితే చాలా సూపర్ గా ఉంది. మేము అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ ని. నాకు పులిహోర బాగా నచ్చింది, అండ్ మెయిన్లీ స్వీట్ చాలా బాగా నచ్చింది. పులిహోర చాలా బాగుంది, హల్వా బాగుంది. సో గైస్ వాళ్ళ వంటల గురించి మనం ఇంకా దానికి రివ్యూ లాంటి అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడూ బాగానే చేస్తారు. థ్యాంక్ యూ అనంతమ్మా. పులిహోర ఎలాగుందంటే కొంచెం పులిహోర లాగా ఉంది గైస్, ఏం మాత్రం తేడా లేదు. ఆడికి ఎవరు ఇచ్చారు మైక్? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. బంగాళదుంప కూడా సేమ్ బంగాళదుంప కూర లాగా ఉంది గైస్. గైస్ వీడు వెరైటీ మనిషి, జపానీస్ నుంచి వచ్చాడు. అవశికి ఉపాస సిసి సుమాషి చూయాలి. వషి
సో గాయస్ మేమైతే పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది, దాని మీదకి అయితే వచ్చేసాం అనమాట. ఇదంతా మొత్తం వుడ్ అన్నమాట, కానీ చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. ఆ ప్లేస్ అది మనకి అరకులో కూడా ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలాగా చాలా బ్యాక్ డ్రాప్ అంతా బాగుంది, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని ఎడ్జెస్ దగ్గర మనకి సపోర్ట్ ఏం పెట్టలేదు అనమాట. చిన్నపిల్లలు ఆర్ ఎల్స్ ఎవరైనా వస్తే వెంటనే పడిపోతారు అనమాట. ఎందుకంటే ఇలా గ్రూప్ పీపుల్ వచ్చేటప్పుడు వాళ్ళు సరదా కొద్ది ఏదైనా ఇలా తోసినా అక్కడ సపోర్ట్ కి ఏం లేదు. ఇక్కడైతే ఉన్నాయి కానీ ముందుకైతే అసలు వుడ్ సపోర్ట్ ఏం లేదు, చాలా కిందకు ఉంది. సో అలాంటి దగ్గర తప్ప మిగతాదంతా కూడా చాలా 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 బాగుంది. గాయ్స్ మేము ఇప్పుడు బోట్ రైడింగ్ కి వెళ్ళబోతున్నాం. వి ఆర్ సో ఎక్సైటెడ్. రే ఏంట్రా ఇది, అనవసరంగా వచ్చాం అనిపిస్తుంది. అమ్మమ్మమ్మ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అరే నవ్వాలి ఆడాలో తెలియట్లేదు. ప్రభువా ఇక్కడికి ఎక్కిపోయాము, తొప్పల్లోకి నా మొహం నవ్వుతున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? గాయ్స్ కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి గాయ్స్. అగా వాళ్ళు చూడండి. అరే ఇద్దరం ఢీకొని వేసుకోం కదా. ఉరి 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 ఉరి. వాటర్ వేసేస్తున్నాడు దొంగ నా కొడుకు. ఎదవ బావాడు చెప్తే వించావాడు. గాయ్స్ ఫస్ట్ టైం అనమాట మన వైజాగ్ లో బోట్ రైడింగ్ కి రావడం. మేము ఎప్పుడు వచ్చామంటే ఒరిస్సాలో ఉండేటప్పుడు ఒకసారి వచ్చాము, బట్ అది వేరే వాళ్ళు చేశారు. మేము మా అంతటి మేము చేయడం ఫస్ట్ టైం. అసలు చాలా భయంకరంగా ఉంది గాయ్స్. పాపం మను చేస్తున్నాడు. ఉరే ఉరే ముందుకు వెళ్ళిపోతున్నాం రా. అరే అరే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం. అటు పోదరా. సరే నేను తీసుకెళ్తా. మాట్లాడితే బుర్ర కూడా వేస్తున్నావురా నువ్వు. నవ్వుతా అరే ఇటు ఇటు ఆర్తి ఇటు ఇటు ఆర్తి స్లోగా వస్తారు. ఒక్కసారి చెప్పండి కెమెరామెన్ ఎలాగో చూసారా, నీట్గా తీసుకొని వచ్చాను. కెమెరామెన్ చూసారు జాగ్రత్తగా మొత్తం బోటింగ్ అంతా వండర్ బోటింగ్ చేద్దామని ట్రై చేసింది, కానీ ములిక చిన్న చిన్న హెల్ప్ చేసింది అనమాట. మామూలు లాగట్లేదు, ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. సో గాయ్స్ మా వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిపోయింది. ఈ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ 10:30 నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? 3 అయింది. 3 to 4 అలా అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. బోట్ రైడింగ్ అయింది, మంచిగా చెట్ల మధ్య కూర్చొని భోజనం చేసాము, గేమ్స్ ఆడుకున్నాము, అండ్ మంచిగా కజిన్స్ అందరితో ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఫస్ట్ టైం. సో బాగా ఎండ్ అయిపోయింది అనమాట. మంచి మంచి ఫన్ మూమెంట్స్ తో అయ్యింది. బోట్ రైడింగ్ అయితే హైలైట్ అనమాట అన్నిటిలోని. సో ఇప్పుడు ఎస్ వెహికల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తో మీ అందరి ముందుకు తొందరలో వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి, గంట మాత్రం ఊరే థ్యాంక్ యూ. గంట కొట్ట దీనికి వచ్చింది.